హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. సాధారణంగా స్త్రీలు ఎవరి చేతిలోనూ మోసపోరు. కానీ కొన్ని సందర్భాలలో అనుకోకుండా మగవారి చేతిలో మోసపోతూ ఉంటారు. ఆడది అంటే కేవలం అవసరానికే వాడుకొని వదిలేసే వస్తువు అనే ఆలోచనలో కొందరు మగవాళ్ళు ఉంటారు. ఆడవాళ్లను కేవలం ఆ కోరిక కోసమే వాడుకొని ఆ కోరిక తీరిన తర్వాత రోడ్డుపైన వదిలేసి వెళ్ళిపోయే మగవాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో కొందరు మగవాళ్ళు మరీ దారుణంగా ఆడవాళ్లను నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. అంటే పక్కనే ఉంటూ గోతులు తవ్వే రకం అన్నమాట. ఇలాంటి మగవాళ్లలో కొన్ని లక్షణాలు ఉంటే ఆడవాళ్ళు జాగ్రత్త పడాలి. లేదంటే జీవితాంతం అతనితో నరకయాతన తప్పదు. అసలు ఈ మగవాళ్లలో ఉండే ఆ లక్షణాలు ఏమిటో, వాటిని ఎలా గుర్తించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 3 రకాల లక్షణాలు ఉన్న మగవాళ్లను అస్సలు నమ్మరాదని, ఇలాంటి మగవాళ్ళు మీకు గనక తగిలితే వారిని వీలైనంత తొందరగా వదిలించుకోవడమే మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. వారి గురించి తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేసి, కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1. నీ పక్కలో ఉంటూ నీకే గోతులు తవ్వడం. కొందరు అతి తెలివైన మగ మహారాజులు ఒక అమ్మాయిని ప్రేమించి ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తూ వేరొక అమ్మాయితో రిలేషన్షిప్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇలాంటి మగవాళ్లను స్త్రీలు అంత తొందరగా గుర్తుపట్టలేరు. ఎందుకంటే వీళ్ళు చాలా తెలివిగా అమ్మాయిలను మోసం చేయడానికే రెడీగా ఉంటారు. ఒక అమ్మాయిని నమ్మించి తనతో తన అవసరాలను తీర్చుకుంటూ, తన కోరికలను తీర్చుకుంటూ, తనను మభ్యపెట్టి వేరే స్త్రీలతో ఫిజికల్ రిలేషన్షిప్ కొనసాగిస్తూ ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉంటారు. ఇలాంటి మగవాణ్ణి ప్రేమించిన అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ చాలా మంచివాడు, నేను తప్ప వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడు అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటుంది. కానీ ఏ మగవాడినైనా ఓ కంట కనపడుతూ ఉండాలి. ఇప్పుడున్న రోజుల్లో అంత ఈజీగా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అతని భాగవతం తెలుసుకోవడం ఎలా? మిమ్మల్ని మోసం చేసే మగవాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, మీతో ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా నవ్వుతూ నటిస్తూ ఉంటారు. మీరు ఏది కావాలన్నా సరే సరే అంటూ ఉంటారు. ఫోన్ వచ్చినప్పుడు పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. మీరు పక్కలో ఉన్నప్పుడు వారి ఫోన్కి మెసేజ్లు వచ్చినప్పుడు ముసిముసిగా నవ్వుతూ ఆ మెసేజ్లు చూసి మురిసిపోతూ ఉంటారు. మీరు ఏంటి అని అడిగినప్పుడు ఏం లేదు అని మాట మారుస్తూ ఉంటారు. వారి యొక్క వాట్సాప్లకు లాకులు వేసుకొని మీకు కనిపించకుండా దాచేస్తూ ఉంటారు. మీకు ఏవేవో మాయమాటలు చెప్పి బయటకు వెళ్ళి వేరొక అమ్మాయితో సరదాలు తీర్చుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళావో అని అడిగితే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, అది ఇది అని ఏవేవో కథలు చెప్తూ మిమ్మల్ని మోసం చేస్తూ వారి పబ్బం గడుపుకుంటూ ఉంటారు. 2. పట్టించుకోకుండా ఉండటం. మీ పరిచయంలో కొత్తలో మీరే సర్వస్వం అన్నట్లుగా, మీరే తన ప్రాణం అన్నట్లుగా ఉంటారు. రాను రాను మీ మీద మోజు తీరిన తర్వాత మిమ్మల్ని అస్సలు పట్టించుకోకుండా, అస్సలు లెక్క చేయకుండా మిమ్మల్ని ఓ చీపురు పుల్లలా తీసేస్తూ ఉంటారు. కొత్తలో నువ్వే నా లోకం అని అంటూ పాత పడే కొద్దీ కొత్త పరిచయాల వైపు మొగ్గు చూపుతూ మిమ్మల్ని అస్సలు పట్టించుకోకుండా, మీ వైపు చూడకుండా మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. వారి ప్రవర్తనలో తేడాను గమనించి మీరే వారికి దూరంగా ఉండడం చాలా మంచిది. స్టార్టింగ్లోనే ఇలాంటి మగవాళ్ళ అసలు రూపాన్ని గ్రహించి వదిలేస్తే మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా అలాగే చూసి చూడనట్టు ఉంటే జీవితాంతం ఇలాంటి వాళ్ళతో నరకాన్ని భరించాల్సి వస్తుంది. మిమ్మల్ని ఇష్టపడే మగాడు కొత్తలోనైనా పాతలోనైనా ఒకే విధంగా ఉంటాడు. 3. పొగరుగా ఉండే మగవాళ్ళు. సహజంగా స్త్రీలు తను ప్రేమించే అబ్బాయి నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను ప్రేమగా చూసుకోవాలి, నాకు ఏ లోటు లేకుండా జీవితాంతం తన గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని ఎన్నెన్నో కలలు కంటూ ఉంటారు. కానీ అన్ని కోరికలు అందరికీ నెరవేరవు. ఎందుకంటే ప్రేమించిన అబ్బాయిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో, అతను ఎలాంటి వాడో ముందుగా ఎవరూ పసిగట్టలేరు. కొంతమంది మగవాళ్ళు సాధారణంగా చాలా నమ్మకంగా ఉంటారు. కానీ కొందరు తలపొగురుతో డబ్బు అనే అహంకారంలో మునిగిపోయి ఉంటారు. ఇలా అహంకారంతో ఉండే మగవాళ్ళతో పరిచయాలు పెట్టుకుంటే అతనితో జీవితం నాశనం అయినట్టే. ఎందుకంటే ఏది చేసినా తనదే కరెక్టు, మంచి జరిగితే నేను చేశాను, చెడు జరిగితే నువ్వు చేశావు అని వాదనతో ఉంటారు. తల పొగురుతో మాట్లాడుతూ ప్రేమించిన అమ్మాయిని కూడా అస్సలు లెక్క చేయరు. ఇలాంటి మగవాడిని గనక ప్రేమిస్తే తనతో వాదనలు, గొడవలు, తగాదాలు తప్ప ప్రేమలు, మమకారాలు అనేవి అస్సలు ఉండవు. కాబట్టి ఇలాంటి తలపొగురుతో ఉండే అబ్బాయిలను అస్సలు మీ జీవితంలోకి రానివ్వకండి. ఒకవేళ వచ్చినా అతి తొందరగా వదిలించుకోండి. ఈ 3 లక్షణాలు ఉన్న మగవాళ్ళు గనక మీకు దొరికినట్లయితే వారిని అస్సలు మీ జీవితంలోకి ఆహ్వానించకండి. ఒకవేళ మీ జీవితంలోకి వస్తే అతి తొందరగా వారిని దూరం పెట్టండి. లేదంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.
కొన్ని రోజులు బాధపడ్డా పర్లేదు, కానీ జీవితాంతం ఆ బాధను అనుభవించలేరు. ఈ వీడియోలో అందరూ మగవాళ్ళ గురించి చెడుగా చెప్పడం లేదు. అందరూ అలా ఉంటారని కాదు. కొందరు మగవాళ్ళు ఇలానే ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి మగవాళ్ళ గురించే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరూ తప్పుగా అనుకోకండి. మిత్రులారా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.